సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించనే ఉన్నాము. యేసు ప్రభు పాప పరిహారార్థం సర్వలోకాని కొరకు తన ప్రాణం అర్పించే వేళలో పలికిన అమూల్యమైన మాటలు. మొట్టమొదటి మాట లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. క్షమాపణ సంబంధించిన కేక, ఇతరుల కొరకున్న విజ్ఞాపన. మనకు తెలుసు, ప్రవక్త అయిన యెషయా ప్రవర్తిస్తాడు. 53 యెషయా ఆఖరి వచనంలో తిరుగుబాటు చేసే వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేసినాడు. యేసు ప్రభు కొండ మీద ఏ ప్రసంగం చేసినాడు? ధన్యతలు చెప్పినాడు. శత్రువులను ప్రేమించమన్నాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అదే ఈ కల్వరి కొండ మీద నెరవేర్చడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కోరిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును అని ఇక్కడ చక్కని బోధ ప్రభు చేస్తున్నాడు. అంటే శత్రువులను ప్రేమించమన్నాడు, ఇక్కడ ప్రేమిస్తూ ఉన్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో యేసు ప్రభు మరి ఎంతగా సహనము కనపరిచినాడో మనకు అర్థమవుతుంది. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుండి నేను చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఇది అనేకులకు, అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మాదిరి అన్నమాట. లోకంలో నీకు శ్రమ కలిగినప్పుడు సహించి నిన్ను ఇబ్బంది పెట్టే వారి కొరకు ప్రార్థన చేయడము, వారిని ప్రేమించడము. యేసు ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాటలు మనకు మాదిరి చూపెడుతున్నాడు. ఈ లోకంలో అనేకులు నిన్ను బాధించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు వెంటనే నీవు సిలువలో పలికిన మొదటి మాట నీ జ్ఞాపకానికి రావాలి. నీవు కూడా ఇతరులను క్షమించే స్వభావం పొందుకోవాలి. క్షమించుకుంటే మరి నీవు అనేకమైన రుగ్మతల పాలైపోతావు. క్షమిస్తేనే అది నీ ఆరోగ్యానికి కూడా మేలుకరమని వైద్యులు చెప్తున్నారు. పగ తీర్చుట దేవునే పని, యుద్ధము ఆయనకు సంబంధించింది. కాబట్టి సమస్తం న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి నిన్ను అప్పగించుకోవాలి. క్షమా స్వభావం అడిగి పొందుకోవాలి. మనం క్షమిస్తూ ఉంటే కొందరు ఆ విలువ కూడా గుర్తించరు. చాలాసార్లు దే టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. అయినా పర్వాలేదు, దేవునికి అప్పగించి నువ్వు ప్రార్థన చేయాలి, వారి కొరకు విజ్ఞాపన చేయాలని ఈ మొట్టమొదటి మాటలో మనము నేర్చుకుంటున్నాం. 2వ మాట చూడండి, లూకా సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ 7 మాటలు మీరు చూసినప్పుడు మొట్టమొదటి మాట తండ్రి అని ఆరంభం కదా. తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఆఖరి మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు. 3 ప్రార్థనలు 7 మాటల్లో మీరు చూస్తారు. తండ్రి అని ఆరంభం, తండ్రి అని అంతం, తర్వాత మధ్యలో ఒక మాట, అది కూడా దేవుని ఉద్దేశించి, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయాలి. అంటే ఒక నెక్లెస్ లాగా అనిపిస్తుంది మనకు, మధ్యలో ఒక పెండెంట్ లాగా ఆత్మల సంపాదనలో ఉన్నట్టు నాకు అనిపించింది. ఆఖరి క్షణాల్లో కూడా ఒక దొంగకు మారు మనసు ప్రభు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. కుడి ప్రక్కన ఉన్న దొంగ, ఎడమ ప్రక్కన ఉన్న దొంగ, బందిపోటు దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడినాడు. అక్రమం చేయవారి మధ్యలో ఆయన సిలువ వేయబడతాడని ప్రవక్త ప్రవచించిన ఆ లేఖనాలు నెరవేరుతున్నట్టు మనం చూస్తున్నాము. 39 నుండి మీరు చదివినప్పుడు, వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నేను నీవు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమని. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పాను. నీ రాజ్యం అంటే ఆయనకు ఒక రాజు, ఆయన రాజాని గుర్తించినాడు. యూదులకు రాజు అని పిలాతు యేసు ప్రభు తల మీద మరి ఆ పలకను తగిలించినాడు కదా. నిజంగానే రాజు అని ఆ నేరస్తుల్లో కుడివైపున ఉన్న దొంగ గమనించి అంటున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే 2వ మాట దొంగతో పలికిన మాట. రక్షింపబడడానికి మరి ప్రతి వ్యక్తి కూడా సిద్ధంగానే ఉండాలి. రేపు అనే మాట కాకుండా యేసు ప్రభు ఆ బందిపోటు దొంగకు జవాబు ఎలాగిస్తున్నాడు? నేడు నీవు నాతో కూడా
నేడు అనే మాట అంటే దేవుని మాట ఎప్పుడు కూడా నేడు అనే ఉంటుంది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. 2 కొరింథీ 6:2 చూడండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. రక్షణ కార్యాన్ని ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. నేడు అనే సమయం ఉండగానే నీవు ప్రభువును అంగీకరించాలని ఈ దొంగ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇతరుల రక్షణ గురించి నీ చివరి సమయం వరకు కూడా నువ్వు పోరాడాలని నాకైతే అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వేదో శ్రమలో ఉన్నదో సేవ మానుకోకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఇతరుల రక్షించే ఆత్మల గురించి ఉన్న శ్రద్ధ ఉండాలని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. మరి ఈ దొంగ బాప్తీసం తీసుకోలేదు. చాలామంది అంటారు ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ మారు మనసు పొందినాడు కానీ బాప్తీసం తీసుకోలేదు కదా అని. బాప్తీసం అవసరం లేదు అతనికి. ఆయన శిలువ నుండి దిగి తిరిగి పాపం చేయడు కదా. ఐ గాట్ ఎ డైరెక్ట్ ప్రమోషన్ టు ప్యారడైజ్. ఆయన నమ్మడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం పొందుకున్నాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ మాట యోహాను సువార్త 19:26 చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఈ మూడవ మాట చాలా ఆప్యాయంతో కూడిన మాట. తన తల్లి గురించి ఉన్న శ్రద్ధ, తన రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహాను గురించి ఉన్న శ్రద్ధ. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు శిలువ దగ్గర. యేసు తల్లి, యేసు ప్రేమించిన శిష్యుడు. శిష్యులందరూ పారిపోయినారు. యోహాను కూడా పారిపోయినాడు మొట్టమొదట. తిరిగి మారు మనసు పొంది తిరిగి వచ్చినాడు. ఈ శిష్యుని కూడా తన తల్లికి అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి అంటే ఒక తల్లి. ఇంతవరకు ఏమో యేసు రొమ్మును అనుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక తల్లిని అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి, ఈ తల్లిని నీ తల్లిగా చేర్చుకో. ఆ గడియ నుండి యేసు శిష్యుడు యోహాను మరియను తన ఇంట చేర్చుకున్నాడని వాక్యంలో చూస్తున్నాం. ఈ మూడో మాట మనకేం బోధిస్తుంది అనంటే తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలని బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకడు ఎంత గొప్ప పనులు చేసినా తన ఇంటి వారిని సంరక్షించకుంటే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడైపోతాడని. అంటే ఇంటి బాధ్యతలు నువ్వు తప్పకుండా తీసుకోవాలి. గొప్ప ప్రణాళికలు తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన ప్రాణం అర్పించడానికి ఉన్న యేసు తన ఇంటి బాధ్యతలు వదిలిపెట్టడం లేదని మనకు అర్థం కావాలి. తన తల్లిని నిర్లక్ష్యం చేయడం లేదు. చాలామంది తల్లిదండ్రులను వారి దగ్గర నుండి అన్ని దీవెనలు పొందుకొని వారి కష్టార్జితం అంతా అనుభవించి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారిని చూసుకోవడానికి వీలుండదు. చాలా ఉన్నతమైన పొజిషన్స్కి వచ్చేస్తారు కదా, అప్పుడు తల్లిని తండ్రిని లక్ష్య పెట్టడానికి వారికి సమయం ఉండదు, వీలుండదు. తీసుకుపోయి వారు హోమ్ ఫర్ ద ఏజ్లో నెట్టేస్తారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇలా చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులను చూస్తారు కానీ అత్తమామలు చూడరు. అత్తమామలు ఇస్ ద సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్. మరి ఎఫెసీ పత్రిక 6:1 చూడండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. మరి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. ఇది వాగ్దానంతో కూడిన మొట్టమొదటి ఆజ్ఞ. వాగ్దానం ఏంటంటే నువ్వు చేసే ప్రతి పని దీవింపబడుతుంది, నీకు దీర్ఘాయుస్సు దేవుడిస్తాడని. మరి యేసు ప్రభు ఇది నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. 4వ మాట మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిసివని అర్థం. ఇది 4వ మాట. మరి ఇది నేరుగా తండ్రితో మాట్లాడుతున్నాడు. మీరు ఒకటి గమనించండి, తండ్రి అని సంబోధించడం లేదు ఇక్కడ. ఏమని సంబోధిస్తున్నాడు? నా దేవ. అంటే తండ్రితో ఉన్న బంధాన్ని కొద్దిసేపటికి కోల్పోయినాడు. అంటే పాపానికి పరిశుద్ధతకు ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుందన్నమాట. లోక పాపములు మోసుకొని పోతున్నాడు, పోయే గొర్రెపిల్లగా మరి తన ప్రాణం అర్పిస్తున్నాడు. ఆ వేళలో పరిశుద్ధుడైన తండ్రితో లింక్ తెగిపోయిందన్నమాట. అప్పుడే నా దేవా నీవు నన్ను నేల చేయి విడిస్తేవి. మరి ఎందుకు ఇలాంటి అనుభవం యేసు ప్రభు శిలువలో అనుభవించాల్సి వచ్చిందంటే కేవలము మరి మనకు తండ్రితో ఉన్న బంధము సమకూర్చడానికని మర్చిపోకూడదు. చూడండి, మనకి ఎన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథం. నిన్ను విడువను, నేను ఎడబోయాను, పర్వతములు తొలగిపోయాను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపో, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుంటాను. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాలంటే యేసు ప్రభు మన కొరకు ఆ త్యాగం చేయాలి.
యోహాను సువార్త 17:22లో మీరు చూడండి, ఎప్పుడు తండ్రితో ఏకమై ఉన్న యేసు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే ఆల్వేస్ దే వర్ వన్ అన్నమాట, మన నిమిత్తం అన్నమాట. ఇట్ ఈస్ ఫర్ అవర్ కాజ్ దట్ హి గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద హెవెన్లీ ఫాదర్ బికాజ్ యు ఆర్ బేరింగ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. మరి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట నీకు ఏం జ్ఞాపకం చేయాలంటే, నీ ఒంటరితనాన్ని ఆయన భరించినాడు, నీ ఏకాంతతను ఆయన సిలువలో భరించినాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరి వాడిని అని ఏనాడు నీ నోటి నుండి రాకూడదు. ఎందుకంటే సిలువ యజ్ఞం ద్వారా నీకు తండ్రి ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇవన్నీ నీకు లభించింది అనమాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. యు ఆర్ నెవర్ అలోన్. అందుకే అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను సదాకాలం తోడుంటాను, నిన్నెప్పుడు నేను విడవాను, నిన్ను ఎడబాయను. 5వ మాట చూడండి, యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. ఐ థర్స్ట్. ఏంటి యేసు ప్రభు దప్పిక ఏంటి? ఆయన సృష్టికర్త, ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నీ ఆయనే సృష్టించినాడు. ఈ నదులు కానీ సముద్రాలు కానీ ప్రతిది కూడా ఆయన సృష్టించినాడు. ఇవన్నీ ఆయనవి. మరి ఆయనకి ఏంటి దప్పి కావడం అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, మనమందరం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన కలిగిన దప్పిక నీళ్ల కొరకు కాదు, ఆత్మల దాహం అన్నమాట. ఆత్మల దాహం, ఆ దాహం ఇంకా ఉంది యేసుప్రభు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యేసుప్రభును రక్షకునిగా అంగీకరించిన నాడే యేసు దప్పిక తీరుతుంది. హల్లెలూయా. ఆ దప్పిక నీకు నాకు కూడా ఉండాలి. ఆత్మల దాహం. ఎంతమంది నశించిపోతున్నారు. యేసుప్రభు యొక్క వెలుగు లేక ఎంతమంది ప్రతి దినము నరకయాతన పడుతున్నారు. దేవుని వెలుగు లేకుండా అక్రమం చేస్తున్నారు కదా, పాపం చేస్తున్నారు కదా. వారికి ఈ వెలుగు నేను బోధించాలి అని ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆ దాహం ఉండాలన్నమాట. ఆయనకు దాహం ఏంటి? దప్పిగొను వార్లారా నీళ్ల యొద్దకు రమ్మన్నాడు. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన యేసుప్రభుకు దాహం ఏంటి? ఆ దప్పిక ఎప్పుడు తీరుతుంది? ఎప్పుడు తీరుతుంది యేసుప్రభు దప్పిక? నువ్వు సరైన మార్గంలో ఈ లోకంలో బ్రతికి ఆయన ఆజ్ఞలను పాటించి ప్రభు యొక్క క్రమంలో ఉండి ఈ లోకాన్ని వెలుగుగా ఉండి అనేక మందిని చీకటిలోని అంధకారం నుండి వెలుగు మార్గంలో నడిపించినప్పుడు తప్పకుండా యేసు ప్రభు దప్పిక తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాలుక దవడను అంటుకొని ఉందని ఈ ప్రవచనాలు అన్నీ ఉన్నాయండి. కీర్తనలో 22:15 ఉంది, 69:3 ఉంది, 69:21 ఉంది. యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి ఉన్న ఛాయ వారికి కలిగిందన్నమాట ఆత్మలో. కాబట్టి ప్రవచించినారు, ఇలాగూ యేసు ప్రభు దాహం కొంటాడు. యోహాను సువార్త 4:14 ఆమెకు జీవజలముల గురించి బోధించడానికి ప్రభు ఆమెతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 13వ వచనం చూడండి, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొను, నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, అంటే ఈమెకు నిత్య జీవపు ఊటను బయలుపరుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచితే నీ కడుపులో నుండి జీవజల నదులు పారుతుంది. యెషయా 58 కూడా ఈ మాట ఒకసారి మీరు చూడండి. యెషయా 58:11 వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ మాట చూడండి. 6వ మాట సమాప్తమైనది అని యోహాను సువార్త 19:30 ఈ మాట ఉంది. జాన్ 19:30 సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ద 6th వర్డ్. ఇది ఒక విజయభేరి. ఇట్స్ ఎ రోర్ ఆఫ్ విక్టరీ. అంటే విజయం అన్నమాట. విజయం సాధించినాడు క్రీస్తు సిలువలో. అందుకే సమాప్తమైనది అంటే ఏమి దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుకి ఇచ్చిన పని సమాప్తమైనది. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచిన యోహాను సువార్త 17:1-4 మీరు చూసినప్పుడు నువ్వు నా చేతికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేసినాను, సమాప్తమైంది. ఇంకా సమాప్తమైంది అన్నప్పుడు చాలా కార్యాలు సమాప్తమైంది. పాప పరిహార్థం జంతు బలి అర్పించాలి, లేకుంటే పాప నివారణ లేదు. మరి ఈ రోజుల్లో మనం ఎక్కడ జంతువులను చేస్తున్నాం? అదొక సమాప్తం అయిపోయింది అనమాట సిలువలో. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
నువ్వే బలి అర్పణ చేసే అవసరం లేదు. ఆయన ఒకే ఒకసారి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ సాక్రిఫైసెస్, అనిమల్ సాక్రిఫైసెస్. అంటే ధర్మశాస్త్రం ఆయన ప్రతిదీ కూడా నీ కొరకు నెరవేర్చినాడని వాక్యంలో నువ్వు నేర్చుకోవాలి. నేను నెరవేర్చడానికే వచ్చాను, నేను కొట్టివేయడానికి రాలేదని మత్తయి 5:17 అంటున్నాడు. తర్వాత ఏమి సమాప్తమైంది అన్నప్పుడు ప్రవచనములు సమాప్తమైంది. ప్రవక్తలు ప్రవచించిన లేఖనాల్లో మరి యేసు ప్రభువుని గురించి ఉన్న ప్రవచనాలు, యెషయా ప్రవక్త ప్రవచించినాడు, దావీదు భక్తుడు ప్రవచించినాడు, ఇంకా చాలామంది పాత నిబంధనలు ప్రవచించినారు. ఆ ప్రవచించిన ప్రవచన పలుకులు యేసు ప్రభు శిలువలో నెరవేర్చినాడని, అది సమాప్తమైందని మనకు అర్థమవుతుంది. ఆ శాపానికి ఒక సమాప్తం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ నీవు నేను వారసులం అయిపోయినాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. మరణపు భయానికి ఒక సమాప్తం. దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ డెత్. యేసు ప్రభు విశ్వాసం ఉంచేవాడు మరణం నుండి జీవంలోకి దాటిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరణం బికేమ్ ఏ ప్రమోషన్. మరణము చేత మరణపు ముళ్ళును యేసు ప్రభు ఏం చేసినాడు? విరిచేసినాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? చూడండి, వీటన్నిటికీ ఒక సమాప్తం అయిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. చివరిది 7వది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. తండ్రి అని దేవుడు ఇచ్చిన పనిని ముగించి తిరిగి హీ గాట్ బ్యాక్ టు ద హెవెన్లీ ఫాదర్. తిరిగి తండ్రి అని సంబోధిస్తున్నాడు. నీ చేతికి నా ఆత్మను నేను అప్పగించున్నాను. యేసు ప్రభు ప్రాణం ఎవరు తీయలేదు, తీయడానికి ఎవరికి అధికారం లేదు. యేసు ప్రభు తనంతట తానే తన ప్రాణమును మనందరి కొరకు ఏం చేసినాడు? అర్పించినాడు. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన అర్పించినాడు అంతే. ఆయన ప్రాణం ఎవరు తీస్తారు? ఎవరికి వీలుంటుంది? ఆయన ఎముకల్లో ఒక్కటైనా విరగలేదు. ఆయన తనంతట తానే తన ప్రాణం అర్పించినాడు. వారు ఇబ్బంది పెట్టినారు, హింసించినారు, బల్లెంతో పొడిచినారు, ముళ్ళ మకుటం వేసినారు, అమర్చినారు, ఆ చేతులకు కాళ్లకు మేకులేసి దిగగొట్టినారు. ఆల్ దిస్ దే కుడ్ డూ, బట్ దే కెనాట్ టేక్ అవే ద లైఫ్ ఆఫ్ జీసస్. ఓన్లీ జీసస్ క్యాన్ గివ్ హిస్ లైఫ్ హిమ్సెల్ఫ్. అందుకే యోహాను సువార్త 10:18 మనం చూస్తున్నాం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారము కలగదు. కానీ యేసు ప్రభు ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ, అది పరిశుద్ధమైన ప్రేమ. కాబట్టి ఆయన ప్రాణం పెట్టినాడు. మనమందరము జీవాన్ని పొందుకున్నాం. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 10:10, నేను గొర్రెలకు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్టెఫెన్ కూడా రాళ్లతో కొట్టబడినప్పుడు ఇదే మాట. ఎందుకంటే యేసుప్రభు శిష్యుడు కదా, యేసుప్రభు చూపిన మాదిరి రాళ్ళు వేసి రుబ్బుతున్నారు, స్టెఫెన్ ప్రాణం తీసేస్తున్నారు. ఆయన వాళ్ళని శపించడం లేదు, వాళ్ళ మీద కోపగించుకోవడం లేదు. ఇదే మాట చేస్తాను, వీరేం చేస్తున్నారో తెలియదు, క్షమించండి, ఈ పాపం వారి మీద మోపకండి అని చెప్పి తన ప్రాణము దేవునికి అప్పగించినట్టు మన అపోస్తలుల కార్యం 7:59 మనం చూస్తున్నాం. ఇలాగే మన జీవితంలో కూడా వాట్ ఆర్ వి లెర్నింగ్ ఫ్రమ్ దిస్ 7 words? 7 మాటలు కూడా నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడింది, మనందరితో మాట్లాడుతుంది. శిలువ మీద వ్రేలాడుతూ పటు బాధల్లో, ఆ మండు టెండల్లో, ఆకాశాన్ని భూమికి మధ్యలో వ్రేలాడుతూ తన ప్రాణాన్ని ధారపోస్తూ పలికిన అమూల్యమైన 7 మాటలు. ప్రతి మాట కూడా మనల్ని హెచ్చరిస్తుంది, మాతో మాట్లాడుతుంది. పేతురు తన పత్రికలో అంటున్నాడు, నువ్వు కష్టాల పాలైనప్పుడు క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరువాడు తప్పకుండా ఈ లోకంలో కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది, హింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఒక మంచి మార్గం. 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. నీ వ్యాజ్యము ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఆయన నీతి జరిగిస్తాడు, న్యాయం జరిగిస్తాడు నీ పట్ల. కలవరపడే అవసరం లేదు. 1 పేతురు 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించు. తన ఆత్మను అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఆయన ఎవరిని బెదిరించలేదు, ఎక్కడ కలహాలకు దిగలేదు, ఎవరిని శపించలేదు. ఆయన తండ్రి యొక్క పరిపూర్ణమైన చిత్తము నెరవేరుస్తున్నాడు, మౌనంగా అన్ని భరిస్తున్నాడు. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. ఆయన ఎవరిని బెదిరించకుండా
ఎవరితో కలహించకుండా, శపించకుండా తన్ను తాను దేవుని చిత్తం నెరవేర్చడానికి సమర్పించుకుంటున్నాడు, అప్పగించుకుంటున్నాడు. చివరి యేసుప్రభు నోటి నుండి వచ్చిన శక్తిగల మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో పర్యాయములు నువ్వు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనుషులు నిన్ను అపార్థం చేసుకుంటారు, నువ్వు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తారు, నిన్ను హింసిస్తారు, చెడ్డ వార్తలు పుట్టిస్తారు, లేని కార్యాలు నీ మీద మరి పలుకుతారు. ఆ పరిస్థితులంతా కూడా మనకు సిలువ శక్తి పొందుకున్న వారం కాబట్టి మన ఈ లోకంలో ఉన్న శ్రమలకు భయపడము, ప్రార్థన చేస్తాం, సమస్తంగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి మన ఆత్మలను ఏం చేస్తామో అప్పగించుకుంటాము. చివరి వరకు కూడా, ఈ ప్రయాణంలో ఆఖరి క్షణాల వరకు కూడా ఇదే ధ్యేయం నీకు ఉండాలి, నాకు ఉండాలి. యూఆర్ సబ్మిటింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఈవెన్ యువర్ స్పిరిట్ యూఆర్ జస్ట్ సబ్మిటింగ్ టు గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 మాటలు మనం ధ్యానించినాము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించు. రెండవది, నేను నీవు నాతో కూడా పరదైస్లో ఉంది. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మాట నాలుగోది, నా దేవా నీవు నన్నేలా చేయి విడిచి. 5, నేను దప్పికొని ఉన్నాను. 6, సమాప్తమైనది. 7, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు ప్రాణం అర్పిస్తున్న వేళలో చివరిగా పలికిన అమూల్యమైన మాటలు, 7 మాటలు మేము ధ్యానించినాం. మా శత్రువుల నిమిత్తం ప్రార్థించడానికి మాకు జ్ఞానము దయచేయండి. శత్రువులను ప్రేమించడానికి ఉన్న సిద్ధ మనసు మాకు దయచేయండి. క్షమా స్వభావమే మాకు అందరికీ మీరు దయచేయమని మీరు మాదిరి చూపెట్టినారు నాయనా, నీకు స్తోత్రం. అలాగే చివరి క్షణాల వరకు కూడా నీవు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఒక దొంగ కుమారు మనసు నీ ద్వారా కలిగింది నాయన. తల్లి బాధ్యతలు మరవలేదు. 3వ మాటలు తల్లిని గురించి ఉన్న శ్రద్ధ మేము చూస్తున్నాం. 4వ మాటలు, నా దేవా నీవు నన్నేలా చేయి విడిచి అని ప్రభువా కేక వేసినావు. నశించిపోయే ఆత్మల గురించిన శ్రద్ధ మాకు దయచేయండి, ఆత్మభారం దయచేయండి, కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి. సమాప్తమైందని సెలవిచ్చినావు తండ్రి. చిత్తము నెరవేర్చడము సమాప్తమైంది. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చినానని సెలవిస్తున్నావు. అవును ప్రభువా, గమనించి ఉంటున్నావు. చివరిగా నీ ఆత్మను అప్పగించుకున్నావు. నమ్మకమైన సృష్టికర్తకు మా యొక్క ఆత్మలను కూడా మేము అప్పగించుకోవడానికి మాకు మంచి జ్ఞానము దయచేయండి నాయన. నీకు స్తోత్రం. 7 మాటల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ప్రతి హృదయమును ముద్రించమని ప్రార్థిస్తున్నాము. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు చేయండి, అద్భుతములను మా సంఘములో మీరు కనపరచండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా బలపరిచి ఉన్నారని నమ్ముతున్నాము. సకల ఆశీర్వాదాలతో నింపండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571.